సాయంత్రమే ఇన్స్ట్రక్షన్ ప్రతి గింజ కొంటాను ఇందాక అన్నా కదా మీకు. సో 347 మెట్రిక్ టన్నులు ఏదైతే లెక్క ఉందో మా దగ్గర ఖచ్చితంగా కొంటాం. ఓకేనా? రాసుకున్నాను. సాయంత్రం జేసీ గారు చెప్పిన జేసీ గారు ఇస్తారు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. మీకు ఇబ్బంది లేక నేను చూసుకున్నా కదా, మీరే గౌరవపడతారు. కొనుగోలు కేంద్రాలు మనం కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. 225 కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇప్పుడు అయ్యా మా దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయండి, మేము పండించిన పంటని మా వద్ద నుంచి తీసుకోండి అని గగ్గోలు పెడుతూ ప్రభుత్వాన్ని వేడుకునేటువంటి పరిస్థితి ఉన్నది వేళ. ఎందుచేతనంటే మరి యొక్క కూటమి ప్రభుత్వం మరి రైతులకు అండగా ఉంటాం, రైతుకు మేము సుభిక్షంగా మేము ఎంతో అండగా ఉండి ఎన్నో మేము భరోసాలు ఇస్తామని ఆ రోజు నమ్మబలికి కూటమి ప్రభుత్వం వేళ అందలం ఎక్కడటువంటి పరిస్థితి. ఈవేళ రైతులందరూ కూడా పండించినటువంటి పంట మరి పండించి మా దగ్గర కొనుగోలు చేయండి, మేమేం చేయాలో తెలియట్లేదు, మాకు దగ్గర ఎవరు రావట్లేదు, ఏ అధికారి రావట్లేదు, పైన చూస్తే వర్షాలు కురుస్తున్నాయి, మేము పండించిన పంట తడిచిపోయి ఎందుకు పనికిరానటువంటి వస్తువు కింద అయిపోతుంది, మా వద్ద తక్షణమే కొనుగోలు చేయండి అని వారు వేరుకుని గగ్గోలు పెడుతున్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈవేళ ఈ కూటమి ప్రభుత్వానికి రైతుల బాధ చీమ కుట్టినట్టు కూడా ఉండట్లేదు. ఆయన ఎంతసేపు చూసినా తాడేపల్లిలో ఉండి ఆ ఉండవెల్లిలో ఉండి ఏం చేస్తున్నారంటే అమరావతిని ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలి, ఎంత డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనే తప్ప ఈ రైతు మీద దయాదాక్షిణ్యాలు లేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం. జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. 225 కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇప్పుడు వరకు మనం 118 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశాం. సో మా అంచనాలు ఎట్లా ఉంటాయంటే వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు మేము సిద్ధం చేసుకుంటాం. అయితే ఈసారి దిగుబడి ఎక్కువ ఉందని చెప్పి మాకు సమాచారం వచ్చింది ఇప్పుడు. సో దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి రైతులు సహజంగానే గోతాలు ఎక్కువ అడుగుతున్నారు. గోతాల కొరత మాత్రం లేదు. 5 కోట్ల గోతాలు మేము తెప్పించాం. ఖరీఫ్ మాసంలోనే సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో మేము ఎనిమిరేట్ చేసుకుని కరెక్ట్గా మా అంచనాల మేరకు అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు మేము అవగాహన తెచ్చుకున్న తర్వాత తప్పకుండా మేము అందిస్తాం. ఎవరైనా దళారులు వచ్చి మోసగించడానికి మిల్లుల తరఫున మాట్లాడితే మాత్రం దయచేసి రైతులను నేను కోరుకునేది మీరు వాళ్ళని ప్రోత్సహించబాకండి. 1-2 రోజులు మీరు ఓపిక పడితే మీకు మంచి ధర ఉంటుంది. ప్రభుత్వమే మీ దగ్గర కనీస మద్దతు ధరకు మేము కొనుగోలు చేస్తాం. అటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మా అందరిది సమిష్టిగా. ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో. అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం. ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం 3ంటికి సమావేశంలో అవసరమైతే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాట ఇచ్చాను. 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అనే అవసరం చెప్పారు. 250 కాదు, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ ఇచ్చాను. తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ 2 రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా, గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది. నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో, మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మేము 11 లక్షల మెట్రిక్ టన్నులు అదనం కొన్నాం. 11 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 11,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసేసాం. ఇంత భారీ ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ దురదృష్టమైన ఈ వర్షాల వల్ల కొన్ని సంఘటనలు, కొన్ని ప్రాంతాలు జిల్లాలో కొంచెం అలజడి ఉంది. ఖచ్చితంగా మేము అందరం కూడా సమాయుతమై అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు అందరం కూడా రైతన్నకి మేము అండగా నిలబడతాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుని మాత్రం మేము వదిలేయం. దయచేసి మీరు ఆ ధైర్యం నింపుకోండి. ఆ భరోసా మీరు ఖచ్చితంగా నమ్మాలి.